ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. కృతికా నక్షత్రం వాళ్ళకి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, కృతికా నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రవి. మామూలుగా మనం సహజంగా చెప్పుకున్నప్పుడు రాశుల ప్రకారం చెప్పినప్పుడు ఏం చెప్తామంటే అశ్విని నక్షత్రం నుంచి మొదలవుతోందని చెప్తాం. కానీ మన మహర్దశలు అవే లెక్క వేసేటప్పుడు కృతికా నక్షత్రం నుంచి మొదలవుతుంది. కృతిక రోహిణి నుంచి మనకు అలా చివరికి వచ్చి భరణితో ఎండవడం అనేది జరుగుతుంది. అయితే అగ్ని నక్షత్రంగా చెప్పడం అనేది జరుగుతుంది. రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగాలకి, రాజకీయాలు, ఈ పోలీసు, సివిల్స్ వీటికి సంబంధించిన వాటికి ఈయన కారకుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈయన ఆత్మకారకుడిగా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ కృతికా నక్షత్రంలో 1వ పాదం వచ్చి మనకి మేషరాశిలోకి, 2, 3, 4 పాదాలు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ కృతికా నక్షత్రాధిపతి అయిన రవికి మేషరాశి ఉచ్చస్థితిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఉచ్చస్థితిలో ఎప్పుడైతే రవి ప్రవేశిస్తాడో అప్పుడు రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అంటే ఇంచుమించు ఏప్రిల్ 13 నుంచి మే 14వ తారీఖు వరకు వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఎవరికైతే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎక్కువగా ఈ రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు వినడం కానీ, లేకపోతే వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే సివిల్ పరీక్షలు వాటి కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారో, ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే పదవులను ఆశిస్తున్నారో ఆ పదవులు రాజకీయ పరంగా కావచ్చు, ప్రభుత్వ రంగ పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రవి ఉచ్చలో ఉన్నప్పుడు మరింత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ సంతాన పరంగా చూసుకున్నప్పుడు సంతాన వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే తండ్రి ఆరోగ్య విషయాలు కూడా ఈ సమయంలో కాస్త కుదుటి పడ్డం, అంటే కొంతకాలంగా తండ్రి ఏమైనా అనారోగ్య సూచనలకు గురి అయితే అవి కాస్త తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి కానీ ఏవైనా అంటే వస్తువులు ఏమైనా కొనుగోలు చేయడం, స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ సంతాన పరంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు, ఉద్యోగాలు, విద్య, సంతానం ఇవన్నీ కూడా మీకు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే నూతన గృహం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడం, ఇక్కడ శుభ కార్యక్రమాలు ఇంట్లో చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడైనా కొత్తగా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలత ఉన్నా అప్పుడప్పుడు కొంత వ్యతిరేకత, అంటే ఖర్చులు అధికంగా ఉండడం అనేది మధ్య మధ్యలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి కాస్త ఖర్చుల నియంత్రణ అనేది మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఇక్కడ సమాజపరంగా ఉండే ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు పాల్గొనడము, మీకంటూ సమాజపరంగా కీర్తి, గౌరవాలు ఇలాంటివి లభించడం అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి దాన్ని కూడా చాలా ఆత్మస్థైర్యంతోనూ, నమ్మకంతోనూ ప్రతి పనిని ముందుకు వెళతారు. తద్వారా ఆ పనిలో విజయం సాధించడం అనేది ఈ యొక్క కృతికా నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది. అలాగే సంతాన విషయాల పరంగా చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి శుభవార్తలు వింటున్నా కూడా ఒక్కోసారి వాళ్ళ ప్రవర్తన అనేది ఏమిటా అని అనిపిస్తూ ఉంటుంది, ఒక క్వశ్చన్ మార్క్ లా. కానీ మొత్తానికి మీరు అనుకున్నది మీ పిల్లలు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ వాహనాలు నడుపుతారో వాహనాలు నడిపే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అలాగే వైవాహిక జీవితంలో ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో భార్యాభర్తల మధ్య అవి క్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ప్రతి పనిని కూడా ఒకళ్ళనొకళ్ళు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల పరంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఆర్థిక లావాదేవీలు మీకు కొంతవరకు మీకు మానసిక పుష్టిని ఇవ్వడం అనేది జరుగుతుంది, ధైర్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు కుదుటపడినా
మధ్య మధ్యలో కాస్త మళ్ళీ తిరగబడడం వల్ల కాస్త ఆందోళన కలిగించడం కూడా ఉంటుంది. అలాగే ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు గానీ, లేదా ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి చెప్పేటప్పుడు ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది గానీ సరిగ్గా లేకపోతే కాస్త మీరు చెప్పింది తిరిగి మార్చి చెప్పడమో, లేతే మీ మీద అపనిందలు వేయడమో, లేతే మీరిది చెప్పలేదనడమో, ఇలా రకరకాల మాటలు పడే అవకాశాలున్నాయి కాబట్టి, ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వ్యవహరించాలి. అలాగే వ్యాపార పరంగా చూస్తే వ్యాపారాల విస్తరణ, లాభాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కృత్తికా నక్షత్రంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో వాళ్ళ అనుకూలత ఉంటుంది. కానీ వీళ్ళు కూడా వ్యవహార పరంగా వెళ్ళేటప్పుడు, ఎవరితోనైనా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కృత్తికా నక్షత్రం ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు అందరికీ గాని ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో వీళ్ళు లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.